కొంతమంది వరి అవుతూ ఉంటారండి. దేని గురించి వరి అవుతారంటే రేపేం వంట చేయాలి. ఎవరు వరి అవుతారు ఎక్కువ? అది స్త్రీలు కదా. రేపేమి వంట చేయాలి, ఆదివారానికి ఏమి సిద్ధపరచాలి, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి పెళ్ళొచ్చిందనుకోండి ఇంకో చింత వస్తుంది. ఏంటది? ఏం కట్టుకోవాలి, ఏమి వేసుకోవాలి, ఏమి ధరించుకుందుమో అనే చింత, ఏమి తిందుమో అని. ఇంట్లో కొన్ని కూరగాయలు ఉన్నాయి, అన్ని కూరగాయలు మా పిల్లలు తినరు. ఇంకా కూరగాయలు చూస్తే మొహాలు మాడిపోతాయి. చికెన్ మటన్ ఏమో లేదు, ఇంట్లో బడ్జెట్ సరిగ్గా లేదు, ఏమి తినాలి, ఏమి పెట్టాలి. చాలాసార్లు మన చింత వేటి కొరకు ఉంటుందంటే ఈ లోక సంబంధమైన విషయాల కొరకు. వి వరీ అ లాట్. కానీ దేవుని బిడ్డలంగా మన చింత యావత్తు ఆయన మీద వేయాలి. డు నాట్ వేస్ట్ యువర్ టైమ్ ఆన్ ఎర్త్లీ థింగ్స్. ఈ లోక సంబంధమైన వాటిని గురించి చింతిస్తూ నీ సమయాన్ని వ్యర్థము చేసుకోవద్దు.